ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకున్నాం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. రోమ 5:1. దేవునితో సమాధానము ఏ విధంగా కలుగుతుంది? అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ పునరుత్థానములు యందు విశ్వాసం ద్వారానే కలుగుతుంది. ఆ దేవుని సమాధానం అంటే ఏంటి? అది ఏదనగా, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును నీ తలంపులకును కావలి ఉండును. ఫిలిప్పీ 4:7. మనలో విశ్వాసము మరియు సమాధానం కలుగు చేయుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా 53:5. మీరు అటు విశ్వాసము మరియు సమాధానము కలిగి ఉన్న మీరు ధన్యులు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి సిద్ధపరచునుగాక. ఆమేన్.